థైరాయిడ్ నాడ్యూల్ అంటే ఏంటి? సర్జరీనేనా? దీనికి ఏకైక ట్రీట్మెంట్. థైరాయిడ్ నాడ్యూల్ అంటే మన మెడలో వచ్చే గడ్డల్ని థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం. చాలా మటుకు మెడలో మధ్య భాగంలో వచ్చే గడ్డలని థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం. ఇది చిన్నగానే ఉండొచ్చు, పెద్దగానే ఉండొచ్చు. క్యాన్సర్ కారణం ఉండొచ్చు, క్యాన్సర్కి ఏ మాత్రం కారణం కాకపోవచ్చు. ఈ మెడలో వచ్చే గడ్డలకి తరతరాలుగా చేసే ప్రొసీజర్ని సర్జరీ అంటాం. థైరాయిడ్ ఎక్టమీ అంటాము, హెమీథైరాయిడ్ ఎక్టమీ అంటాం. అంటే సగం థైరాయిడ్ని తీసేయడము, లేకపోతే మొత్తం ఉన్న థైరాయిడ్ అనేది తొలగించడం. సో కొత్త ప్రక్రియ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనే దాన్ని RFA అబ్లేషన్ అని కూడా అంటాం. ఈ ప్రక్రియ ద్వారా సింపుల్ గా అల్ట్రాసౌండ్ లో చూసుకుంటూ ఒక నీడిల్ పెట్టి దాన్ని అంటే ఆ గడ్డను మాత్రం కాల్చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి. దీంట్లో ఏ మాత్రం కోత ఉండదు, ఒక కుట్టు ఉండదు, ఒక జనరల్ అనస్థీషియా అనేది ఉండదు. అండ్ ఇది కంప్లీట్లీ సేఫ్ అండి. అండ్ ఒక డే కేర్ ప్రొసీజర్ మాత్రమే కాబట్టి పొద్దునొచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి మామూలుగా పనికి కూడా వెళ్ళొచ్చు. సో మనకి థైరాయిడ్ లో ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ని కంప్లీట్ గా తొలగించడం ఎందుకండి? దాంట్లో ఉన్న గడ్డని మాత్రం తొలగిస్తే సరిపోద్ది కదా. అంటే ఇంట్లో ఒక కిటికీలో అద్దం పగిలితే ఇల్లంతా కూలగొట్టుకోం కదా, ఒక కిటికీలో అద్దం మాత్రం మార్చుకుంటాం కదా. సేమ్ పద్ధతి ద్వారా అంటే అబ్లేషన్ పద్ధతి ద్వారా గడ్డను మాత్రం తొలగించుకోండి, థైరాయిడ్ని కాదు. థ్యాంక్ యూ.